వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కిడ్నీ క్యాన్సర్ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఇది ఎంత సాధారణంగా కనిపిస్తుంది? కిడ్నీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? కేవలం ఒక కిడ్నీతో ఒక వ్యక్తి నార్మల్ లైఫ్ గడపొచ్చా? కిడ్నీ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ సేఫేనా? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మెడికోవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ నివేదరావు బల్యూరి గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో. ఈ జూన్ థర్డ్ వీక్ యాక్చువల్లీ కిడ్నీ క్యాన్సర్ వీక్ అని చెప్తారు కాబట్టి దాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పాలి. సో అసలు ఈ రీసెంట్ టైంలో ఇది ఎంత కామన్ అయిపోయింది ఈ ప్రాబ్లం అనేది. అసలు మెయిన్ గా కిడ్నీ క్యాన్సర్ అంటే ఏమిటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారో కూడా చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవ్రీ ఇయర్ థర్డ్ వీక్ ఆఫ్ జూన్ మనము ఇంటర్నేషనల్ కిడ్నీ క్యాన్సర్ డే వీక్ ఆర్ సెలబ్రేట్ చేస్తాం. సో ఇది ఎందుకంటే మనకు ఈ కిడ్నీ క్యాన్సర్స్ అనేవి దే ఆర్ కైండ్ ఆఫ్ సైలెంట్ కిల్లర్స్ అంటాం. అంటే మీకు ఆ కిడ్నీ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ మీకు డెవలప్ అయ్యేది యూజువల్గా అడ్వాన్స్ స్టేజ్లో. సో అది ఎంతవరకు అయితే మనకు స్టార్ట్ అయ్యి పెరిగి సిమ్టమ్స్ వచ్చాయో అప్పటికి బై దెన్ ఇట్ విల్ బి అడ్వాన్స్డ్. సో అందుకు ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడం కోసమే ఒక క్యాన్సర్ వీక్గా ఈ థర్డ్ వీక్ ఆఫ్ జూన్ యూజువల్గా మేము దాన్ని సెలబ్రేట్ చేస్తాం. అసలు అంటే ఏంటి సార్, ఈ అడ్వాంటేజ్ స్టేజ్లో కనిపిస్తుంది అన్నారు కదా, అసలు ఎట్లా ఉంటుంది, ఆ సింటమ్స్ ఎలా ఉంటుంది, అసలు అంటే ఏమిటి కిడ్నీ క్యాన్సర్ అంటే? సో యూజువల్గా మనకు కిడ్నీ క్యాన్సర్ చాలా వరకు ఏంటంటే ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే ఎప్పుడైతే మనము ఇట్లాంటి సిమ్టమ్స్ కిడ్నీ పరంగా ఇట్లాంటి సిమ్టమ్స్ లేకుండా మనము వేరే కారణం కోసమని హాస్పిటల్కి వెళ్ళి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ సిటీ స్కాన్ చేయించుకున్నప్పుడు అప్పుడు మనకు సడన్గా డిటెక్ట్ అయ్యేది ఈ కిడ్నీ క్యాన్సర్స్. సో ఇలాగా ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే 50% ఆఫ్ కేసెస్ ఈ కిడ్నీ క్యాన్సర్ కేసెస్ కూడా అన్ని ఇన్సిడెంటల్ అంటాం. సో మీరు ఒక వేరే కారణం కోసం వెళ్ళినప్పుడు అది బయటపడుతుంది. సో ఒక విధంగా అది బెటర్, ఎందుకంటే బై దెన్ ఇట్ విల్ బి ఇన్ ఎర్లీ స్టేజ్. సో అందుకే ఏంటంటే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బాగుంటాయి అండ్ ఫ్యూచర్ ప్రోగ్నోసిస్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు అంత ఇట్లా జెట్ స్పీడ్లో ఎందుకు పెరగడానికి గల రీజన్స్ ఏంటి సార్? అంటే మనకు కిడ్నీ క్యాన్సర్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడానికి ఒక 2 కారణాలు అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనకు ఈ ఇమేజింగ్ అంటాం, ఏవైతే స్కాన్స్ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ కానీ ఇవి ముందటికన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్. సో అందుకు ఏంటంటే ఈవెన్ ఒక 1.5-2 సెంటీమీటర్స్ లాంటి చిన్న కంతులను కూడా ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజీతో పికప్ చేయగలుగుతున్నాం. సో దాని ద్వారా ఏంటంటే అది మనకు నెంబర్ ఆఫ్ కిడ్నీ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది. బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ అడ్వాన్స్మెంట్ ఇన్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోవాలి. ఎస్, అసలు ఒక క్యాన్సర్ అంటేనే అసలు వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ మెయిన్ పేషెంటే కాకుండా ఫ్యామిలీ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగే అంత సీరియస్ గా తీసుకోవాలా, లేకపోతే ఈజీగా క్యూర్ అవుతుంది అంటారా? సో ఎప్పుడైనా సరే మనము ఈ క్యాన్సర్ అన్నప్పుడు అది కేవలం ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. బోత్ తనతో పాటు తన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే అది ఓన్లీ ఫిజికల్గా కాక బోత్ మెంటల్ స్ట్రెస్ కానీ ఈవెన్ ఎమోషనల్గా కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఈ అన్ని విధాలుగా కూడా ఆ ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది. కానీ మనం వేరే క్యాన్సర్స్తో చూసుకుంటే మన కిడ్నీ క్యాన్సర్ వచ్చే వరకు ఏంటంటే ఇంతకుముందు అన్నట్టు మనకు ఈ ఆల్మోస్ట్ 50% ఆఫ్ కేసెస్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో పికప్ చేయగలుగుతాం. సో దానివల్ల ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అనేది కూడా బాగుంటుంది అండ్ ఫ్యూచర్లో కూడా మనకు ఆ తిరిగి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ మనం ఎప్పుడైతే ఈ ఎర్లీ స్టేజ్లో పికప్ చేసినప్పుడు. సో కంపేర్ టు అదర్ ట్యూమర్స్ మనకు ఇందులో ట్రీట్మెంట్ కానీ సర్వైవల్ కానీ ఇంకా మోర్ బెటర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. అంటే ఈ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుందో ఏంటో కానీ చాలా మంది డాక్టర్స్ అసలు రీజన్స్ ఏంటో చెప్పలేము అని చెప్తున్నారు. సో కిడ్నీ క్యాన్సర్కి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వస్తే ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము? అంటే మనకు కిడ్నీ క్యాన్సర్కి వచ్చే వరకు దాని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అంటే ఎస్పెషలీ మాడిఫైబుల్ అంటాము, ఏవైతే మన చేతిలో ఉంటాయో మనము అవాయిడ్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్. రెండోది ఏంటంటే నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఏవైతే మన పరిధిలో లేనివి. సో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ డేంజరస్ ఏంటంటే స్మోకింగ్ అనేది. సో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది డెడ్లియస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ మనకు ఈ కిడ్నీ క్యాన్సర్ వచ్చే రిస్క్ అరౌండ్ 30 to 50% వరకు పెరుగుతుంది కంపేర్ టు నాన్ స్మోకర్స్.
అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఈ స్మోకింగ్ ఆపేసిన వాళ్ళలో దాని తగ్గట్టే ఆ రిస్క్ కూడా తగ్గుతూ వస్తుంది. సో మనకేంటంటే ఈ స్మోకింగ్ అనేది అన్నిటికన్నా ప్రధానంగా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. అలాగే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఈ హైపర్ టెన్షన్. ఇప్పుడు మనకు హై బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఈ హైపర్ టెన్షన్ అనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ప్రతి ముగ్గురిలో చూసుకుంటే ఒకరికి హైపర్ టెన్షన్ లాగా డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ దే హ్యావ్ బీన్ ఆన్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఈ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వల్ల కూడా మనకు ఈ కిడ్నీ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. మూడోది వచ్చే వరకు ఏంటంటే మనకు ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేది ఇప్పుడు మనకు ఫాస్ట్ గ్రోయింగ్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఒక డికేడ్ నుండి కూడా ఇండియాలో ఒక ఒబేసిటీ ఎపిడమిక్ లాగా వచ్చింది అనుకోవాలి. ఒకప్పుడు ఒబేసిటీ ఏంటంటే మోర్ ఆఫ్ ఎఫ్లెంట్ పాపులేషన్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చే వరకు అక్రాస్ ఆల్ సోషల్ ఎకనామిక్ మనకు వీళ్ళలో కానీ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ సెగ్మెంట్ కాకుండా అబవ్ యావరేజ్ కానీ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్, సో అందరిలో కూడా ఈ ఒబేసిటీ అనేది చూస్తున్నాం. సిమిలర్లీ ఏజ్ గ్రూప్స్ కూడా ఇప్పుడు ఒబేసిటీ అనేది ఓన్లీ కేవలం పెద్దవాళ్ళలో కాదు, ఈవెన్ చిన్నపిల్లలు చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది కూడా కేసెస్ పెరుగుతున్నాయి. సో ఈ ఒబేసిటీ వల్ల కూడా ఏంటంటే మనకు ఫ్యూచర్లో కిడ్నీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. అంటే కిడ్నీ క్యాన్సర్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటారా మీరు చెప్పిన దాన్ని బట్టి? సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ మోడిఫైబుల్ అనేవే మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఏవైతే నాన్ మోడిఫైబుల్ అంటామో అంటే మన చేతిలో పరిధిలో లేనివి అవి ఎట్లా అంటే ఎల్డర్లీ ఏజ్. సో యూజువల్గా మనకు ఈ కిడ్నీ క్యాన్సర్ మోర్ ఆఫ్ ఎల్డర్లీ ఏజ్లో చూసేవాళ్ళం, అంటే అరౌండ్ 60-70 ఇయర్స్ వాళ్ళు. అండ్ పురుషుల్లో యూజువల్గా ఈ రిస్క్ అనేది డబుల్ అవుతుంది కంపేర్ టు ఆడవాళ్ళ కన్నా. అండ్ కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, కొంతమందికి జెనెటిక్ సిండ్రోమ్స్ వల్ల. ఇవన్నీ కూడా ఏంటంటే దే అకౌంట్ ఓన్లీ ఫర్ 5%, ఎట్ ద మ్యాక్స్ 5-10% అంతే. సో రిమైనింగ్ ఏవైతే ఈ 80-90% రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అది మనము మాడిఫై చేయగలిగే ఆప్షన్ మన చేతిలో ఉంటుంది. అంటే క్యాన్సర్కి ఎటువంటి సంకేతాలు ముందుగా ఆ సింటమ్స్ ఏం కనిపించవు, కొంతమంది థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఇప్పుడు మనం ఈరోజు కిడ్నీ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమైనా సింటమ్స్ కనిపిస్తాయా సార్ ముందుగానే ఏమైనా అలర్ట్ అవ్వటానికి? సో మనకు అంటే వేరే క్యాన్సర్స్ అంటే బయటికి కనిపించేలా కిడ్నీ క్యాన్సర్కి వచ్చే వరకు ఆ సింటమ్స్ అనేది మనకు అంత ఎర్లీ స్టేజ్లో పికప్ కాలేవు. సో ఇప్పుడు చెప్పినట్టు మనకు ఎర్లీ స్టేజ్లో దే ఆర్ మోర్ సైలెంట్, మనకు ఓన్లీ స్కాన్ చేసినప్పుడే బయటపడుతుంటాయి. మనకు కామన్గా ఈ కిడ్నీ క్యాన్సర్లో చూసే సిమ్టమ్స్ ఏవైతే అడ్వాన్స్లో ఉంటాయో అవి ఎట్లా అంటే ఎప్పుడన్నా యూరిన్లో బ్లడ్ నోటీస్ చేయడం కానీ, లేదంటే కొంతమందికి నడుము నొప్పి, అట్లనే ఏమన్నా కడుపులో కంతిలాగా ఫామ్ అవడము. ఈ సిమ్టమ్స్ వచ్చే వరకు దే విల్ బీ ఇన్ మోర్ లైక్ స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు వచ్చేసి ఉంటారు. సో యూజువల్గా ఈ సిమ్టమ్సే మనకు కిడ్నీ క్యాన్సర్లో అడ్వాన్స్ స్టేజెస్కి యూజువల్గా మనం చూసే కామన్ సిమ్టమ్స్. ఇప్పుడు నార్మల్ కిడ్నీ ప్రాబ్లమ్స్కి అండ్ ఈ కిడ్నీ క్యాన్సర్కి ఏంటి సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకంటే అది డయాలసిస్ చేస్తారు, ఒక్కోసారి కిడ్నీ రిమూవ్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఆ డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో మనకు ఇంకా చూసుకుంటే కిడ్నీ క్యాన్సర్ మన పాపులేషన్లో చూస్తే మిగతా క్యాన్సర్స్ చాలా తక్కువ. దే అకౌంట్ ఓన్లీ ఫర్ అరౌండ్ మనకు ఒక less than 5% ఆఫ్ కేసెస్ అంటాం కిడ్నీ క్యాన్సర్కి వచ్చే వరకు. మనకు కిడ్నీ అనగానే కామన్గా వచ్చేది ఏంటంటే స్టోన్స్, ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్. అది ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు. సడన్ సివియర్గా బ్యాక్ పెయిన్ రావడము ఏంటంటే మనకు కిడ్నీలో యూరిటర్లో స్టోన్స్ ఫామ్ అయిన అంటారు. సో అట్లా మనకు కామన్గా చూసేది ఈ కిడ్నీ స్టోన్స్. కానీ మనకు కొంతమందికి ఈ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ వాళ్ళు డయాలసిస్ పైన ట్రీట్మెంట్ అవుతుంటుంది. సో ఈ డైరెక్ట్గా మనకు కిడ్నీ స్టోన్ క్యాన్సర్కి దారి తీయదు, కానీ ఆ కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది స్లోగా ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతీస్తుందో, లేదంటే పేషెంట్స్ చాలా ఇయర్స్ డయాలసిస్ పైన ట్రీట్మెంట్ అవుతుంటుందో వాళ్ళలో స్లోగా ఈ కిడ్నీ క్యాన్సర్ చేంజెస్ అనేది మొదలవుతాయి. సో మనకు ఈ స్టోన్స్ కానీ డయాలసిస్లో కానీ వీళ్ళంతా ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఆ రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు రొటీన్ హెల్త్ చెకప్స్లో చాలా కిడ్నీ క్యాన్సర్స్ అనేది డిటెక్ట్ అవుతాయి అంటారు, నిజమేనా సార్? ఎస్. సో ఇప్పుడు మనకు అనుకున్నట్టు ఆల్మోస్ట్ ఒక 50% వరకు కూడా మనకు డిటెక్ట్ అయ్యేది ఈ ఎర్లీగా చేయించుకునే స్కాన్స్ వల్ల. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే అవగాహన వచ్చేసింది. మనకు మాస్టర్ హెల్త్ చెకప్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ అంటాం. సో రెగ్యులర్గా ఏంటంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ ఒక హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల ఏంటంటే అందులో ఈ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అనేది ఇప్పుడు ఇంక్లూడ్ అయిపోయింది.
సో ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేయించుకున్నప్పుడు ఆ కిడ్నీ క్యాన్సర్ వచ్చే ఎర్లీ స్టేజ్లో మనం పికప్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరము అంటారు? సో మనకు ఈ కిడ్నీ క్యాన్సర్కి వచ్చే వరకు బేసిక్గా మనం చూసేది ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము, యూరిన్ సైటాలజీ అంటాం. ఎప్పుడైతే ఈ ట్యూమర్ సెల్స్ మనకు యూరిన్లో పికప్ చేయగలుగుతామో, రెండోది ఏంటంటే నెక్స్ట్ వచ్చి ఇమేజింగ్, అందులో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఆర్ నెక్స్ట్ సిటీ స్కాన్ కానీ. సో బేసికల్గా ఇవి మనకు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం ఎప్పుడైనా కిడ్నీ క్యాన్సర్ డిటెక్ట్ చేయడం కోసం. యాక్చువల్లీ బయాప్సీ చేస్తూ ఉంటారు క్యాన్సర్ టెస్ట్ అంటే మెయిన్ గా వెళ్ళినప్పుడు బయాప్సీ ఇక్కడ లంప్స్ ఏమైనా కనిపిస్తే వాటికి ముందు దాంట్లో సిరం తీసేసి బయాప్సీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బయాప్సీ దీనికి అవసరమా? ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది బయాప్సీలో తెలుస్తుందా? మనకు కామన్గా ఏంటంటే క్యాన్సర్ అనగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఒక స్కాన్, రెండోది బయాప్సీ. అది ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మందికి తెలుసు, ఎందుకంటే మనం బయాప్సీ చేసినాకనే అది క్యాన్సర్ నిర్ధారణ చేస్తాం. కానీ కిడ్నీ క్యాన్సర్కి వచ్చే వరకు ఏంటంటే అందులో వీ రిలై మోర్ ఆన్ ద ఇమేజింగ్. సో మనకు స్కాన్ పరంగా అది కంటి కిడ్నీ క్యాన్సర్ లాగా అనుమానం ఉంది అన్నప్పుడు యూజువల్గా వీ డోంట్ గో ఫర్ ఎనీ బయాప్సీస్. ఓకే, ఎప్పుడైతే మనకు అది క్యాన్సర్ కాదు ఓన్లీ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది, లేదు కొంతమందికి మనము అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, మనం వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ ఇవ్వలేము అన్నప్పుడు అప్పుడు ఆ ఓన్లీ 1 or 2 కండిషన్స్లోనే వీ గో ఫర్ ఏ బయాప్సీ ఆఫ్ ద కిడ్నీ ట్యూమర్స్. ఏబియన్ క్లినిక్ యాక్చువల్గా మనం జనరల్గా చూస్తే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ రిమూవ్ చేస్తారు, లేదా ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కిడ్నీ సెట్ చేస్తారు. సో ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ విధంగానే ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుందా సార్? సో మనకు అంటే కిడ్నీ క్యాన్సర్ వినగానే చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ కానీ భయం ఏంటంటే ఒక కిడ్నీ కంప్లీట్ తీసేస్తారు అనేది. అది ఒకప్పుడు మనకి ఏంటంటే మనకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కంప్లీట్ కిడ్నీ రిమూవల్ అనేది దట్ వాజ్ ద స్టాండర్డ్ ఆప్షన్. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఇమేజింగ్ అడ్వాన్స్ అవ్వడం వల్ల కానీ మనకు సర్జికల్ టెక్నిక్స్ అడ్వాన్స్ అవ్వడం వల్ల కూడా కంప్లీట్ కిడ్నీ రిమూవల్ అనేది మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు అవాయిడ్ చేస్తున్నాం. బట్ స్టిల్ మనకు ఎప్పుడైనా సరే ఆ నార్మల్ హెల్దీ కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ ఆ ట్యూమర్ ఇన్వాల్వ్ ఉన్న కిడ్నీ వరకే మనము ఇప్పుడు తీయడానికి ప్రయత్నిస్తున్నాము, అంటే వెనెవర్ పాసిబుల్. అది యాక్చువల్గా ఏదన్నా పార్ట్లో క్యాన్సర్ వచ్చింది అంటే సో ఆ పార్ట్ వరకు రిమూవ్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత వేరే చోట అది కనిపిస్తూ ఉంటుంది బాడీలో. ఇప్పుడు ఈ కిడ్నీ క్యాన్సర్లో చూసుకుంటే కూడా అట్లాంటి సింటమ్సే కనిపిస్తాయి సార్? సో కిడ్నీ క్యాన్సర్లో కూడా ఏంటంటే మనకు అది ఫస్ట్ ఎప్పుడైతే కిడ్నీలో స్టార్ట్ అయ్యి మనం డిటెక్ట్ చేయగలుగుతామో అవి ఎర్లీ స్టేజెస్. ఒకసారి అది మనకు బ్లడ్లో నుండి కానీ లింఫ్ నోడ్స్ అంటాం లింఫాటిక్గా కానీ స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ నుండి నెక్స్ట్ వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మనకు ఈవెన్ రక్తనాళాలు అవ్వచ్చు, లేదంటే మనకు లంగ్లో అవ్వచ్చు, లివర్లో కానీ బ్రెయిన్లో కానీ బోన్స్లో కానీ అట్లా ఒక దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అది అడ్వాన్స్ అవ్వడానికి మనకు వేరే చోట కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది యూజువల్గా మనకు స్టేజ్ 4 కిందికి మనకు దాన్ని మనము కన్ఫర్మ్ చేస్తాం. మీరు ఇంతకుముందు రోబోటిక్ సర్జన్ అని కూడా చెప్పారు. సో మెయిన్గా చూసుకుంటే ఈ కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో రోబోటిక్ సర్జరీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఆ సర్జరీ అనేది సక్సెస్ అవుతుంది సార్? సో మనకు ఈ ఒక లాస్ట్ 1 or 2 డికేట్స్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఒకప్పుడు సర్జరీస్ అన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఓపెన్ సర్జరీస్ లాగానే మనం చేసేవాళ్ళం. స్లోగా అక్కడ నుండి మనకు అడ్వాన్స్ అవుతూ లాప్రోస్కోపిక్ ఆర్ కీహోల్ సర్జరీస్కి వచ్చాం. అలాగే ఇప్పుడు ఈ లాస్ట్ డికేట్ నుండి కూడా ఏంటంటే ఈ లాప్రోస్కోపిక్ కూడా ఇంకా అడ్వాన్స్ అయ్యి మనకు రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనం కరెంట్గా లేటెస్ట్ ఉన్న అడ్వాన్స్డ్ ఆప్షన్. అది ఈ రోబోటిక్ సర్జరీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు ఓపెన్ ఆర్ ల్యాబ్ కానీ దీంట్లో మనకు పెయిన్ ఒకటి తక్కువ ఉండడము, బ్లీడింగ్ రిస్క్ అనేది తక్కువ కంపేర్ టు అదర్ ప్రొసీజర్స్. ఒకసారి మనకు ఆ మ్యాగ్నిఫికేషన్ చూసుకుంటే ఆ మ్యాగ్నిఫికేషన్లో మనకు రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అని కూడా తగ్గుతాయి, ఎందుకంటే మనకు బెటర్ మ్యాగ్నిఫికేషన్ వల్ల మనము ట్యూమర్ క్లియరెన్స్ అనేది బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు సరౌండింగ్ వేరే స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఓన్లీ ఆ ట్యూమర్ వరకు తీసేసి బయటికి రాగలుగుతాం. వీటి వల్ల ఏంటంటే పోస్ట్ సర్జరీ పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ ఉండడము, దానివల్ల హాస్పిటల్ స్టే కూడా తక్కువ అండ్ ఎర్లీగా కూడా తన నార్మల్ లైఫ్కి రాగలుగుతారు. సో అందుకు ఈ రోబోటిక్ అనేది ఇప్పుడు మనకున్న లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్ అనుకోవడం. ఎస్, ఇప్పుడు వరకు మీరు చెప్పినట్లు ఇప్పుడు క్యాన్సర్ ఆ కిడ్నీని దాటి అంటే ఏదైతే మీరు ఆ ట్యూమర్ అన్నారో అది దాటిపోయి బాడీ తీసేసినా కానీ వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది కదా.
సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? సో మనకు కొంతమంది సర్జరీ అయిపోయినాక కూడా ఏంటంటే మనకు ఒక క్లోజ్ ఫాలోఅప్ అంటూ ఉంటుంది, సర్వేలెన్స్ పీరియడ్ అంటాం. యూజువల్గా మనకు ట్రీట్మెంట్ అయినాక ఒక 5 years వరకు కూడా వాళ్ళని మనము ఫాలోఅప్లో పెడుతుంటాం. ఎందుకంటే ఈవెన్ దో మనము ఆ ట్యూమర్ తీసేసినా కానీ కొద్ది మందిలో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏ క్యాన్సర్కైనా దాని తత్వం అది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనము టైం టు టైం చెకప్ చేసి అది ఏ పార్ట్ వరకు స్ప్రెడ్ అయ్యింది చూసుకోవడము, ఎన్ని నెంబర్ ఆఫ్ సైట్స్ వరకు ఎన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయింది, దాన్ని బట్టి మనకు దానికి సర్జికల్ ఆప్షన్ ఇవ్వడమా ఆర్ మెడికల్ ఆప్షన్స్ ఇవ్వడమా అనేది ఉంటుంది. లైక్ మెడికల్గా ఇప్పుడు చాలా ఆప్షన్స్ అయింది. మెడికల్లో కూడా మనకి ఇప్పుడు టార్గెట్ థెరపీ అంటాము, ఇమ్యూనోథెరపీ అంటాము. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈవెన్ మనకు అడ్వాన్స్ స్టేజెస్లో కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి సర్వైవల్ అనేది ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి. ఎస్, చాలా మంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు క్యాన్సర్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మందికి తెలియదు. ఇక 3rd, 4th స్టేజ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా మంది డాక్టర్స్ ఏమో చేతులు ఎత్తేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎర్లీ స్టేజ్ లో గనక డిటెక్ట్ చేస్తే దాని ట్రీట్మెంట్ ఎంతవరకు మనం సక్సెస్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారు? సో యూజువల్గా మనకి ఈ స్టేజ్ 1 ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్ అంటామో ఆ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే యూజువలీ 90% వరకు సర్వైవల్ అనేది మనకు ఉంటుంది. అదే మనకు అది అడ్వాన్స్ అయ్యి వేరే ఆర్గన్స్కి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మనకు ఆ సర్వైవల్ అనేది తగ్గుతూ ఆల్మోస్ట్ 20 to 25% వరకు వస్తుంది. అయితే ఈవెన్ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజెస్లో అయినా దానికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయినాయి. ఇంతకుముందు అన్నట్టు ఒకప్పుడు అది కీమోథెరపీ కానీ దేని కానీ అంత రెస్పాన్స్ వచ్చేటి కావు. సో అందుకు ఏంటంటే లేటర్ టార్గెట్ థెరపీ అని వచ్చినాయి. సో ఒక పేషెంట్ ఇప్పుడు మనకు స్టేజ్ 4లో అడ్వాన్స్లో డిటెక్ట్ అయినా సర్వైవల్ అనేది ఒకప్పుడు less than 1 year ఉండేది. అట్లాంటిది మనం ఇప్పుడు ఆ టార్గెట్ థెరపీతో ఆల్మోస్ట్ మనకు 2 years వరకు కూడా తీసుకురాగలుగుతున్నాం. అదే ఇప్పుడు ఈ కరెంట్ ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు లేటెస్ట్ మనకు ఈ మెడికల్ మేనేజ్మెంట్లో ఈ ఇమ్యూనోథెరపీతోని ఈవెన్ స్టేజ్ 4 వాళ్ళకు కూడా రెస్పాన్స్ మనకు బాగున్నప్పుడు ఆల్మోస్ట్ 4 to 5 years ఆల్సో వీఆర్ ఏబుల్ టు ప్రొలాంగ్ ద సర్వైవల్. అసలు ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సార్? అసలు ఎందుకు వస్తుంది సార్, ఫస్ట్ అది చెప్పండి సార్. సో మనకు కిడ్నీ క్యాన్సర్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అందులో మెజారిటీ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మన చేతిలో ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంతకుముందు అన్నట్టు స్మోకింగ్. సో అది స్మోకింగ్ ఓన్లీ కిడ్నీ క్యాన్సరే కాదు, ఫ్రమ్ ఓరల్ క్యాన్సర్ నుండి లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ అన్నిటి కూడా ఈ స్మోకింగ్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల మనకు ఓన్లీ క్యాన్సర్సే కాకుండా వేరే ఫర్దర్ మనకు హెల్త్ ఎలిమెంట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. లైక్ ఎనీ కార్డియాక్ స్ట్రోక్ కానీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ కూడా మనము ఒక స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల మనం అవాయిడ్ చేయొచ్చు. సిమిలర్లీ అలానే ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ అనేది కూడా మనం అవాయిడ్ చేయడానికి చాలా వరకు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడము, ఇంట్లో మనకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ కానీ మోర్ ఆఫ్ సాలెడ్స్, ఫైబర్ కంటెంట్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఈ ఒబేసిటీ అండ్ మెయిన్లీ ఏంటంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్. ద మినిమం మనకు హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఏమంటామంటే ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి అట్లీస్ట్ మినిమం ఆఫ్ 30 minutes per day, అట్లా ఒక 5 days per week. దట్స్ ద మినిమం ఫిజికల్ యాక్టివిటీ టు బి డన్. సో ఈ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఒబేసిటీ అవాయిడ్ చేయడము, స్మోకింగ్ అవాయిడ్ చేయడము అండ్ పొల్యూషన్ డెఫినెట్లీ. సో ఇవి మనకు ఎంతవరకు మనం అవాయిడ్ చేయగలిగితే ఈ క్యాన్సర్ రిస్క్ బారిలో పడడానికి ఆ ఛాన్సెస్ కూడా తగ్గుతూ వస్తాయి. ఎస్, కాల్ ఉన్నారు, మాట్లాడతాం సార్. ఎస్, మురళి గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ మేలో 1 year కిడ్నీ స్టోన్ వచ్చేసి యూరిన్ పైప్ లో స్టక్ అయ్యింది. అప్పుడు మన మెడికల్ హాస్పిటల్ హైటెక్ సిటీ కౌశిక్ గారు సర్జరీ చేశారు, లాప్రోస్కోపీ. ఓకే. స్టోన్ అది లాప్రోస్కోపీ ద్వారా బ్లాస్ట్ చేశారు. లైట్ గా స్వెల్లింగ్ వచ్చింది అని చెప్పి అన్నారు. అప్పుడు ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చారు. అది మళ్ళీ ఏమన్నా ఫామ్ అవ్వచ్చు, అలా క్యాన్సర్ అట్లా అటువంటి ఏమన్నా దానికి ఇచ్చేటువంటి పరిణామం. అదే ఇప్పుడు మురళి గారు మనకు ఇంతకుముందు మేము కూడా అదే అన్నాము. కిడ్నీ స్టోన్ డైరెక్ట్గా మనకు క్యాన్సర్కి దారి తీయడానికి ఆప్షన్ ఉండదు. కిడ్నీ స్టోన్స్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందో ఆర్ దానికి టైంలో మనకు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల
దాని ఎఫెక్ట్ వల్ల ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడం వల్ల రేపు మనకు ఆ డయాలసిస్కి వెళ్ళడం కానీ ఆ డయాలసిస్లో ఈ కిడ్నీ క్యాన్సర్ రిస్క్ అనేది మనకు పెరుగుతుంది కంపేర్ టు జనరల్ పాపులేషన్. సో స్టోన్ వచ్చిన ప్రతి వ్యక్తి అది క్యాన్సర్కి దారితీస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్టోన్ ట్రీట్మెంట్ అనేది టైంకి తీసుకోవాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా. ఎస్, అంటే డాక్టర్ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. సరే వాటర్ సరిగ్గా తాగకపోయినా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ప్రధానికి కిడ్నీకి అయితే షుగర్ వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. సో అంటే కిడ్నీ వచ్చిన ప్రాబ్లంకి నెగ్లెక్ట్ చేస్తే గనక ఆ ప్రాబ్లం ఇట్లా క్యాన్సర్ గా కనిపించే అవకాశం ఉందా? ఈవెన్ మనకు బేసిక్ ఏంటంటే ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇంతకుముందు ఒబేసిటీ అన్నట్టు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు డైరెక్ట్గా క్యాన్సర్కి కాకుండా అది కిడ్నీ పైన దాని ఫంక్షన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే బీపీ కంట్రోల్ లేకపోవడము ఆర్ ఈ షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిండము, కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో మనకు యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంటుంది. సో అప్పుడు ఏంటంటే మనకు ఆ యూరిన్ అవుట్పుట్ ఇంప్రూవ్ చేయడానికి బాడీలో ఉన్న హానికరమైన పదార్థాలు బయటకి తీసేయడం కోసము డయాలసిస్ అనేది నెక్స్ట్ ఆప్షన్. ఈ డయాలసిస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది లాంగ్ టర్మ్ వెళ్ళినప్పుడు అంటే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూఆర్ ఆన్ డయాలసిస్ ఆ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది ఎప్పుడైతే ఈ కిడ్నీ క్యాన్సర్ రిస్క్ అనేది. సో అది డైరెక్ట్గా కాజ్ అవ్వకుండా ఈ కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ చేసి దాని తద్వారా మనకు రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయితే ఆ ట్యూమర్ తీసేసిన తర్వాత మిగతా క్యాన్సర్ లాగే దీనికి కూడా రెగ్యులర్ ఫాలో అప్ అవసరమా సార్? ఎస్ అండి. సో ఈవెన్ మనకు ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఫస్ట్ 5 years అనేది వెరీ క్రూషియల్. ఫస్ట్ 5 yearsే మనకు ఆ ట్యూమర్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందుకు ఏంటంటే మనకు ఇనీషియల్గా ఒక 2 years వరకు క్లోజ్ ఫాలోఅప్ పెట్టుకుంటాం. అంటే ఎవ్రీ 3 months వెళ్ళి డాక్టర్ని కలవడం, ఒక రెగ్యులర్ చెకప్ చేయించుకోవడము. అట్లాగే సేమ్ టైం మనకు కిడ్నీ ఆల్రెడీ సర్జరీ అయిపోయింది కాబట్టి ఆ రిమైనింగ్ కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లుందో చూసుకుంటాం. సో ఎవ్రీ విజిట్లో కూడా మనకు కిడ్నీ ఫంక్షనింగ్ అంటే ఒక యూరియా, క్రియాటిన్ కానీ ఇవి చెక్ చేస్తుంటాం. ఒకసారి 2 years అయిపోయినాక స్లోగా ఏంటంటే మనకు ఆ సర్వేలెన్స్ పీరియడ్ అనేది పెంచుతుంది. అంటే ఫ్రమ్ 3 months టు వీ మేక్ ఇట్ టు 4 to 6 months. అట్లా మనకు 5 years కంప్లీట్ అయినాక వీ మేక్ ఇట్ ఇయర్లీ వన్స్. సో ఈ 5 years దాటిన తర్వాత ఏమవుతుందంటే ఆ రికరెన్స్ రిస్క్ అనేది స్లోగా తగ్గుతూ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. కిడ్నీ క్యాన్సర్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చో తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్.